మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్, ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో ఎక్కువ వరకు మనం ఐడియాస్ చెప్పడంతో పాటు రకరకాల ట్రైనింగ్స్ గురించి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. అండ్ రీసెంట్గానే మొబైల్ రిపేరింగ్ ఏదైతే ఉందో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం, దాంతోపాటు ఆపర్చునిటీని కూడా వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో అది ఎలా ఉంటుంది మేడం? ఎన్ని డేస్ ట్రైనింగ్ ఉంటుంది? దాని తర్వాత ఎలాంటి ప్లేస్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉందంటారు? ఒకసారి దాని గురించి డీటెయిల్డ్గా. ఎస్ సిరి గారు, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మొబైల్ రిపేర్ ట్రైనింగ్స్, మొబైల్ అండ్ ల్యాప్టాప్ ఆల్సో. సో ప్రస్తుత కాలంలో చూస్తే మనం అంటే ప్రతి ఒక్కరికి మొబైల్ అనేది ఎంత ఇంపార్టెంటో చాలామందికి తెలుసు. సో అటువంటిది అంటే ఏదైతే ప్రోడక్ట్ యూసేజ్లో ఉంటుందో దానికి డిమాండ్తో పాటు వాటికి తాలూకా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వీటికి మనం సొల్యూషన్ అందిస్తున్నాము అంటే అది చాలా మంచి అండ్ పెద్ద బిజినెస్ అనొచ్చు. సో మొబైల్స్ అనేది కామన్గా ప్రతి ఒక్కరికి 2 మ్యాక్సిమం ఉంటాయి, ఇంకా 1 ఉందంటే ఓకే. అలాంటప్పుడు రిపేర్ అనేది చూస్తూనే ఉంటాం మనం. అవును. సో ఎంత మీరు కాస్ట్లీయెస్ట్ మొబైల్ కొన్నా కూడా ఏదో చిన్న గొప్ప స్క్రాచ్ రావడం, లేకపోతే ఏదో ఒకటి ఇంటర్నల్గా టెక్నికల్గా కావచ్చు. అలాంటి రిపేర్స్ అంటే తరచుగా డబ్బులు పెట్టలేని వాళ్ళు రిపేర్కి ఖచ్చితంగా వస్తారు. సో క్లాసెస్ ఇక్కడ చూసుకుంటే మనము మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఎక్కువగా అంటే కొనేకి ఇష్టపడతారనమాట. సో అలాంటప్పుడు వాళ్ళు ఇంకా తరచుగా డబ్బులు పెట్టలేరు, కానీ ఆ రిపేర్స్ మాత్రం చేయించుకోగలరు అనమాట. సో అలాంటప్పుడు ఆ నీడ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు ఇటువంటి ట్రైనింగ్ సెక్టార్స్ చూస్ చేసుకొని ఇలాంటి జాబ్స్ కానివ్వండి, బిజినెసెస్ కానివ్వండి ప్రారంభిస్తున్నారు అంటే అందులో మంచి స్కోప్, మంచి అర్నింగ్స్ ఉన్నాయి అని చాలామంది నిరూపిస్తున్నారు కూడా సిరి గారు. జస్ట్ అంటే గ్లోబల్ టెక్నాలజీస్ అని చెప్పి వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తున్నారు. సో వితిన్ 1 month ఆర్ 3 months వేసుకున్నా కూడా ఒక పర్ఫెక్షనిస్ట్గా మీరు తయారవుతారనమాట. అంటే వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం బేసిక్ లెవెల్ అండ్ తర్వాత అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్స్ కూడా తీసుకెళ్తున్నారు. ఇది క్వాలిఫికేషన్ అనేది దీనికి ఇంపార్టెంట్ కాదు. ఎవరైనా సరే 10th బేస్ మీదనే ఈ ట్రైనింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అండ్ ద మెయిన్ పార్ట్ ఈజ్ జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఈ ట్రైనింగ్స్ అంటే చాలా వరకు మనం చూస్తుంటాము, షాప్స్ ఉంటాయి, సో మొబైల్ సర్వీసింగ్ సెంటర్స్ చూస్తుంటాము. సో అలాంటి బిజినెసెస్ కూడా మీరు పెట్టుకోనికి వీళ్ళు సపోర్ట్ ఇస్తున్నారనమాట. సో మీరు ఇక్కడ జస్ట్ కొంచెం టైం కేటాయించి తర్వాత మంచిగా డెడికేషన్గా ఇక్కడ నేర్చుకుంటున్నారు అంటే ఇంకా లాంగ్ రన్లో కూడా ఎలాంటి టెక్నికల్ పరంగా అండ్ తర్వాత వచ్చేసి మనకు అప్డేట్స్, చేంజెస్ చూస్తూనే ఉంటాం. సో 1 monthలో ఉన్న టెక్నాలజీ నెక్స్ట్ ఒక 2-3 months తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అలాంటి అప్డేట్స్ త్రూ కూడా వీళ్ళు ఇంకా ప్రొవైడ్ చేస్తూనే ఉంటారనమాట. మీరు వాళ్ళతో పాటు జర్నీ చేస్తున్నారు అంటే అంత మంచి సర్వీస్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సిరి గారు. అది కూడా ది బెస్ట్ వేలో. అండ్ జాబ్ ఆపర్చునిటీ కూడా అందులో ఉంది అంటే ఖచ్చితంగా ఎవరైనా ఇక్కడ అప్రోచ్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఊర్లలో చూస్తుంటాం చాలామంది పిల్లలు అంటే టీనేజర్స్ డిగ్రీ చేస్తూ ఏదో ఒకటి వాళ్ళకు ఏంటంటే ఐడియా ఉండదు, ఏం చెయ్యాలో తెలియదు. సో నేను చేస్తున్నాను కానీ టైంపాస్కి తర్వాత ఫ్రెండ్స్ ఉన్నారని ఒక బాండింగ్ త్రూ చదువుకుంటూ ఉంటారనమాట. కానీ ఫ్యూచర్ మీద ఎలాంటి నాకు క్లారిటీ లేదు, లేకపోతే ఒక స్టబ్బన్నెస్. సో నేను పర్టికులర్గా ఇదే చెయ్యాలి కానీ చేయలేకపోతున్నాను. ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి ట్రైనింగ్స్కి కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టలేను నేను, అంటే బిజినెస్ చేయాలన్నా కూడా ఒక మంచి బిజినెస్ స్టార్టప్ చేయాలన్నా కూడా పెట్టుబడి పెట్టలేను అన్న వాళ్ళు, అండ్ తర్వాత చదువుకోలేదు కానీ మంచిగా అర్న్ చేయాలని ఉంది అన్నవాళ్ళు, పిల్లలందరూ టీనేజర్స్ ఎస్పెషలీ కనెక్ట్ అవ్వచ్చు. ఇలాంటి ట్రైనింగ్స్ తీసుకొని ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ, దాంతోపాటు ఇంకా ఫ్యూచర్లో కూడా మీరు బిజినెస్కి సపోర్ట్ అనేది తీసుకోవచ్చు గ్లోబల్ టెక్నాలజీస్ వాళ్ళ నుంచి. అండ్ ఇక్కడ అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు ట్రైనింగ్ ఇక్కడ తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా రావచ్చు. అంటే నాట్ ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ పిల్లలు టీనేజర్సే కాదు సిరి గారు, చాలామంది సాఫ్ట్వేర్ అంటే జాబ్ చేస్తున్న వాళ్ళ డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళ జాబ్స్ వదిలిపెట్టి కూడా ఇలాంటి ట్రైనింగ్స్ తీసుకొని మంచిగా జాబ్లో సెటిల్ అవ్వడం, ఇంకా అంటే ఒక కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత సర్వీస్ సెంటర్స్ పెట్టుకోవడం ఇలాంటివి చూస్తున్నాము. సో వీళ్ళతో జర్నీ చేస్తున్నారంటే మీ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. అండ్ ఒక అథెంటిక్ వేలో ఒక క్లారిటీతో
అప్డేటెడ్ టెక్నాలజీ త్రూ వీళ్ళు నేర్పిస్తున్నారు. సో ఎవరైనా సరే సంప్రదించవచ్చు. క్వాలిఫికేషన్ ఇక్కడ మ్యాండటరీ కాదు. అండ్ లాంగ్వేజెస్ కూడా, లాంగ్వేజ్ ఈజ్ నాట్ ద బ్యారియర్ అంటే చదువుకోకుండా అంటే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కూడా ఇది అర్హులు. ఎస్ సిరి గారు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వచ్చు. కొద్దో గొప్ప తెలుసు అన్న వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ లేడీస్కి ఆస్కారం లేదా అంటే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. హ్యాపీగా వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి సర్వీస్ సెంటర్స్ అనేది కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు చూస్తున్నాము ప్రతి ఒక్క ఫీల్డ్లో, అంటే మెకానికల్ ఫీల్డ్లో కూడా చాలామంది మహిళలు ఉన్నారు కాబట్టి సో మొబైల్ రిపేర్ కానీ, సో రిపేరింగ్ సెక్టార్ నాకు చాలా ఇష్టము, మెకానికల్గా చాలా ఇష్టపడతాను అన్న వాళ్ళు మహిళలు అండ్ తర్వాత ఆడపిల్లలు కూడా ఈ ట్రైనింగ్ తీసుకోవచ్చు. వీళ్ళు హ్యాపీగా, సేఫ్గా, సెక్యూర్గా నేర్పిస్తారు. సో ఇక్కడే ట్రైనింగ్ తీసుకొని మీకు జాబ్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ అండ్ ప్రతి ఒక్కరికి అర్హత ఉంది ఒక మంచి ట్రైనింగ్ పొందడానికి. ఎలా మేడం ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా కూడా ఈ ట్రైనింగ్ సెషన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఎస్ సిరి గారు, జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు. టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. సో అది కూడా వాళ్ళు అంటే జస్ట్ ట్రైనింగ్ నేర్పించి వదిలించుకోరు. మీకు చెప్తున్నాను కదా, అప్డేటెడ్ టెక్నాలజీతో పాటు మార్కెట్ ఎలా ఉంది, మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా పెంచుకోవచ్చు, ఇవన్నీ నేర్పిస్తున్నారనమాట. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మొబైల్ ట్రైనింగ్స్కి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.